హాయ్ హలో నేను మీ సరితా కుమ్మ. చూడండి, పన్నీర్ కర్రీ తయారు చేస్తున్నాను ఈరోజు. నేను ముందుగా కడాయి పెట్టి కడాయిలో కొంచెం గీ వేసి, ఇది ఇంట్లో తయారు చేసిన పన్నీర్ అండి. నిన్న పాలు తెస్తే అవి 3/4 లీటర్ వరకు ఉంటాయి. అవి విరిగిపోయినాయి, వేస్ట్ చేయడం ఎందుకని పన్నీర్ తయారు చేసాను ఇంట్లోనే. అది కర్రీ వేద్దామని చపాతీలోకి పన్నీర్ కర్రీ రెడీ చేస్తున్నాను ఈరోజు నేను. చూడండి, ఇట్లా రెడ్ కలర్ వచ్చే వరకు వేయించి ఇప్పుడు ఈ పన్నీర్ని మనం వాటర్లో వేసుకుందాం. ఎందుకంటే ఇవి ఇలాగే కర్రీలో వేసాగానే తర్వాత స్మూత్గా ఉంటాయి, గట్టిగా లేకుండా స్మూత్గా ఇలాగే ఉండడానికి. వీటిని మళ్ళీ మనం గ్రేవీ చేసుకున్నాక ఈ వాటర్తో పాటు గ్రేవీలో ఇవి పోసుకోవచ్చు మనం. ఇప్పుడు పక్కకు పెట్టేసి పోపు చేసుకుందాం. మసాలా, లవంగాలు, 4 యాలకులు, మసాలా ఆకు, తర్వాత ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్న ఒక ఆనియన్ బాగా ఫ్రై అయ్యాక రెడ్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి దాన్ని. బయట చూడండి, వర్షం వస్తుంటాయి. ఇంట్లో చపాతీకి పన్నీర్ కర్రీ వేసుకొని తింటే ఎంత బాగుంటుందో చూడండి. ఆనియన్ రెడ్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. తర్వాత దీన్ని పక్కకు పెట్టేసుకొని టమాటాలు వేసుకోవాలి. టమాటా ముక్కల్ని పక్కకు తీసుకొని ఇప్పుడు పోపు చేసుకుందాం. పోపులో పచ్చిమిర్చి వేసుకున్నాక అల్లం వెల్లుల్లి పేస్ట్, కొబ్బరి, అలాగే టమాటా, ఆనియన్ పేస్ట్ అంతా మిక్సీకి వేసుకొని పేస్ట్ చేసుకొని ఆయిల్లో వేసుకున్నాం. తర్వాత దీంట్లో కొంచెం పసుపు వేసుకోవాలి. చూడండి, కొంచెం మగ్గాలి. ఆయిల్ కొంచెం పైకి వచ్చేంత వరకు వేయించుకోవాలండి. తర్వాత కొంచెం కస్తూరి మేతి, అలాగే కొంచెం కారం, కొంచెం ధనియాల పొడి, కొంచెం మసాలా వేసి కొంచెం వేగాక మనం ఫస్ట్లో వాటర్లో పన్నీర్ వేసుకున్నాం కదండి, ఆ వాటర్తో పాటు ఈ పన్నీర్ ఇందులో వేసుకోవాలి. ఇలా వేసుకొని మన కన్సిస్టెన్సీ వాటర్ ఎంత కావాలో దానికి సరిపడా వాటర్ వేసుకొని కొంచెం మగ్గనివ్వాలి. చూడండి, పన్నీర్ కర్రీ రెడీ అయిపోయింది. మన గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ ఉంచుకోవచ్చు, తక్కువ కావాలంటే ఇంకా చిక్కగా అయ్యేదాకా ఉంచితే రెడీ అయిపోతుంది. మన ఇంట్లో కొత్తిమీర ఉంటే కొత్తిమీర పైన గార్నిష్ చేసుకుంటే చాలా బాగుంటుంది. కానీ ఇంట్లో లేకపోవడం వల్ల నేను ఇప్పుడు కొత్తిమీర వేయట్లేదు. పన్నీర్ కర్రీ రెడీ. ఇది చపాతీలో కానీ రైస్లో కానీ చాలా బాగుంటుంది. మీరు ఇంట్లో పాలు విరిగిపోయినప్పుడు పన్నీర్ వేస్ట్ కాకుండా పన్నీర్ చేసుకొని ఇలా పన్నీర్ కర్రీ చేసుకొని తినండి. కర్రీలోకి కానీ చపాతీలోకి చాలా బాగుంటుంది. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.